ఎంసెట్ డేట్స్ వచ్చేసినాయి 19 to 27 May 2025, లైక్ ఏపీది కదా. కానీ మనకి ఏ కాలేజ్ రావాలో తెలుసు, కానీ ఆ కాలేజ్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ తెలియదు కదా. సో పోయి ఈ వీడియో చూడండి. సో దట్ ఈ వీడియోలో అయితే మాత్రం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట, ఏ కాలేజ్కి ఎంత కట్ ఆఫ్ ర్యాంక్ ఉంది అని. కానీ ఆ కట్ ఆఫ్ ర్యాంక్కి ఎన్ని మార్క్స్ రావాలో తెలియదు కదా. సో పోయి ఈ వీడియో చూడండి. సో ఈ వీడియోలో అయితే మాత్రం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను, మార్క్స్ వర్సెస్ ర్యాంక్, మీకు ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుందని, అండ్ మీకు ఆ మార్క్స్ ఎలా రావాలి అనే దానికైతే మాత్రం పోయి ఈ వీడియో చూడండి. ఈ వీడియో ఇప్పుడు ఉన్నారు కదా, సో ఆ వీడియో. సో ఎంసెట్ గురించి ఒక 2 minutes అయితే మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఎంసెట్ అంటే ఏంటి అండ్ ఎంసెట్ యొక్క ప్యాటర్న్ గురించి. సో ఫస్ట్ వచ్చేసి ఎంసెట్ అనేది 1986లో అయితే మాత్రం వచ్చిందనమాట. సో తర్వాత వచ్చేసి సో స్టార్టింగ్ అయితే మాత్రం ఎంసెట్ యొక్క నేమ్ ఈఎం సెట్ ఉండేది, అంటే ఇంజనీరింగ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. సో తర్వాత వచ్చేసి ఈ పక్కన ఏదైతే యాడ్ అయింది అనమాట. సో అండ్ 2014 అయితే ఏమైందంటే మన స్టేట్స్ డివైడ్ అయిపోయినాయి కదా. సో అప్పుడైతే ఏపీ ఎంసెట్ కింద అయితే మాత్రం రీనేమ్ అయింది అనమాట. సో టీఎస్ వద్ద టీఎస్ ఎంసెట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఎంసెట్ యొక్క ప్యాటర్న్ తెలుసుకుంటే ఫస్ట్ వచ్చేసి ఎంసెట్లోని 160 క్వశ్చన్స్ ఉంటాయి. 80 క్వశ్చన్స్ అయితే మ్యాథ్స్ అండ్ 40 క్వశ్చన్స్ ఫిజిక్స్ అండ్ 40 క్వశ్చన్స్ కెమిస్ట్రీ. సో ఇది మాత్రం బేసిక్ ఎంసెట్ గురించి. అండ్ మనకి ఇచ్చే టైం అయితే 3 hours, అంటే 180 minutes. సో ఈ 180 minutesలో మనం మనకి మెయిన్గా స్ట్రాటజీ గురించి వచ్చేస్తే మెయిన్ కావాల్సింది స్పీడ్ అండ్ అక్యూరసీ, లైక్ ఎంత కరెక్ట్నెస్గా పెడుతున్నాం అది ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు టైం అయితే మాత్రం అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి మనకున్న టైం అరౌండ్ ఒక 75 seconds 80 seconds ఉంటుంది. ఎందుకంటే మనకున్న క్వశ్చన్స్ అయితే 160 అండ్ మనకున్న టైం 180 minutes కదా. సో దీనికైతే మాత్రం స్పీడ్ అని చాలా ఇంపార్టెంట్. సో ఆ స్పీడ్ కోసం అయితే లైక్ ఎండ్ ఆఫ్ ది డే లైక్ స్ట్రాటజీ అయితే మాత్రం ఒక్కటే, మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే లైక్ మీ స్పీడ్ అయితే మాత్రం చాలా లైక్ ఆ 70-80 secondsలో మీకు ఎంత షార్ప్గా ఉండాలంటే మీకు ఆ క్వశ్చన్ చూడగానే అది ఏ చాప్టర్లో ఉన్నది గుర్తుకు రావాలి మైండ్లోకి, అండ్ ఆ ఫార్ములా గుర్తుకు రావాలి, అది అప్లై చేయాలి అండ్ ఆన్సర్ రావాలి, పెట్టిందే రైట్ కూడా అవ్వాలి. సో ఆ 80 secondsలో మీరు అంత అక్యూరసీగా ఉండాలంటే డెఫినెట్లీ మీకైతే మాత్రం డైలీ బేసిస్ ప్రాక్టీస్ అయితే మాత్రం పక్కా కావాలి కదా. సో ఇది ఒక మనం స్ట్రాటజీ గురించి చెప్పుకుంటే. అండ్ ఈ స్ట్రాటజీని మీరు లైక్ మీరు ఫాస్ట్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, ఇదంతా చేయాలంటే మాత్రం మీకు ఒక పర్ఫెక్ట్ టైం టేబుల్ అయితే కావాలి కదా. సో మీరు దేనికైనా మీరు ఏదైనా కాలేజ్లో మీరు చదువుకుంటే లైక్ 40 days ఉన్నాయి 50 days మీరు ఏదైనా కాలేజ్లో ఉంటే మాత్రం వాళ్ళు ఇచ్చే టైం టేబుల్ అయితే మాత్రం ఫాలో అయిపోండి, మీ టీచర్స్ చెప్పేవి ఫాలో అయిపోండి, బుక్స్ ఎవ్రీథింగ్ మీకు కాలేజ్ చెప్పేది అయితే ఫాలో అయిపోండి. అండ్ ఒకవేళ మీరు ఇంట్లో ఉండే ప్రాక్టీస్ అయితే మాత్రం మీరైతే మ్యాథ్స్కి అయితే మాత్రం మీకు ఇంపార్టెన్స్ ఇవ్వండి. మ్యాథ్స్కి ఒక డైలీ బేసిస్లో మీరు 5 to 6 hours అయితే మాత్రం ఫస్ట్ మీరు చాప్టర్స్ ఉన్నాయి కదా, మీరు ఆల్రెడీ ఐపీకి ప్రిపేర్ అయ్యి ఉంటారు. సో దట్ బేసిక్ నాలెడ్జ్ అయితే ఐడియా ఉంటుంది కదా మీకు. సో ఐడియా ఉన్న తర్వాత మీరు ఏం చేస్తారంటే లైక్ మ్యాథ్స్ ఒక ఇంపార్టెన్స్ అంటే ఒక 2 hours మ్యాథ్స్ చదవండి. చదవండి అంటే లైక్ ఏ చాప్టర్లో ఏమన్నా చూడండి, లైక్ తెలుసుకున్న తర్వాత పీవైక్యూస్ అయితే సాల్వ్ చేయండి. సో పీవైక్యూస్కి అయితే మాత్రం కింద డిస్క్రిప్షన్లో పెడతాను ఏ బుక్స్ ఫాలో అవుతే మంచిది. ఒకవేళ బుక్స్ మీరు కొనుక్కునే ఉద్దేశం లేకపోతే చాలా అయితే బుక్స్ ఉంటాయన్నమాట, హరియాంద్ బుక్స్ అవన్నీ లైక్ పీడిఎఫ్ కానీ వచ్చేస్తుంటాయి గూగుల్లో. మీకు అది కావాలంటే లెట్ మీ నో త్రూ ది కామెంట్ సెక్షన్, సో దట్ లైక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను అనమాట. సో పీవైక్యూస్ ఒక పీడిఎఫ్ కింద. సో అర్థమవుతుంది కదా. సో మీరు సో బేసిక్గా టైం టేబుల్ అంటే ఏమీ లేదు, ఒకటే మీరైతే మ్యాక్సిమం అయితే మాత్రం చదవాల్సిందే. సో మ్యాథ్స్కి అయితే మాత్రం మ్యాక్సిమం టైం అయితే ఇవ్వండి. సో దట్ 80 questions కదా, సో అట్లీస్ట్ మీకు బాగుంటుంది. అండ్ మ్యాథ్స్లో ఇంపార్టెంట్ చాప్టర్స్ అయితే మాత్రం ఇంపార్టెంట్ చాప్టర్స్ అంటే హై వెయిటేజ్ ఉంటుంది కదా, సో అదైతే మాత్రం కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, పోయి చూసుకోండి. అండ్ ఈవెన్ లైక్ నా వర్క్ చెప్పాలంటే కాంప్లెక్స్ నెంబర్స్, క్యాలిక్యులస్ ఇవైతే మాత్రం చాలా ఇంపార్టెంట్. అండ్ ఫిజిక్స్లో అయితే థర్మోడైనమిక్స్ అవి ఉంటుంది. సో అదంతా మాత్రం కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, పోయి చూసుకోండి. అండ్ ఇప్పుడు మనం వచ్చేస్తే బుక్స్ కూడా చెప్పాను కదా, సో మీ కాలేజ్లో ఏమైనా ఇచ్చి ఉంటే సో అవి ఫాలో అయిపోండి. ఇఫ్ నాట్ దాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో ఇచ్చేస్తాను, కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, పోయి చెక్అవుట్ చేసుకోండి. సో ఇంత అనమాట బుక్స్కి. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే సో ఇప్పుడు చాలామందికి ఐపీ ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా, అవుతున్నాయి అని ఒకవేళ అయిపోయినా సరే, సో ఎండ్ ఆఫ్ ది డే మన ఏపీ వాళ్ళకి అయితే మాత్రం సో ఐపీది అయితే 25% అయితే ఎంసెట్లో ఇంక్లూడ్ అయితే అవుతుంది కదా. సో ఐపీకి ఎలా మంచి మార్క్స్ రావాలి అనేది ఒక మంచి వీడియో అయితే అప్లోడ్ చేశాను. సో పోయి ఈ వీడియో చూసేయండి, సో దట్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే 25 weightage అనేది ఎంసెట్కి ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్, చాలా పెద్దదే అనమాట. సో దట్ హెల్ప్ఫుల్ అయితే పక్కా అవుతుంది. సో ఈ వీడియో అయిపోయి చూసేయండి, బోర్డ్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఓకేనా. సో
ఇప్పుడు వచ్చేస్తే ఇప్పుడు మీరు చేసేసారు, ఐ మీన్ లైక్ పీవైక్యూ సాల్వ్ చేశారు అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు చదివిన తర్వాత దానికి పీవైక్యూ సాల్వ్ చేశారు, అదంతా బాగానే ఉంది. సో లాస్ట్ ఒక 10 days అయితే మాత్రం మీరు పక్కా మాక్ టెస్ట్ అయితే మాత్రం డైలీ బేసిస్ ఇవ్వాలన్నమాట. సో ఆ మాక్ టెస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది రా అని అంటే మాత్రం సో మీరు లైక్ ఏపీ టీఎస్ ఏదైనా సరే అఫీషియల్ ఎంసెట్ వెబ్సైట్ అని ఉంటుంది కదా, సో గూగుల్ అయితే మాత్రం మీరు వెళ్ళి ఏపీ ఎంసెట్ సంథింగ్ నొక్కండి. సో ఫస్ట్ వెబ్సైట్లోనే పైన మెనూ ఐకాన్ ఉంటుంది కదా, సో ఆ మెనూ ఐకాన్ మీద మీరు క్లిక్ చేస్తే అక్కడ చూపిస్తుంది అనమాట మాక్ టెస్ట్ అని. సో ఆ మాక్ టెస్ట్ అయితే మాత్రం ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మీకు ఇంకా చాలా మాక్ టెస్ట్లు కావాలంటే మన ప్లే స్టోర్లోనే చాలా యాప్స్ ఉన్నాయన్నమాట. ఐ మీన్ లైక్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ వి యొక్క క్వశ్చన్ పేపర్స్ అన్ని వచ్చేస్తాయి మీకు. సో దట్ మీరు అవి సాల్వ్ చేయండి అండ్ మీ యొక్క స్కోర్ కూడా కింద కామెంట్స్లో పెట్టండి. సో మీకు ఏ కాలేజ్ కావాలన్నా సరే, ఏ మంచి కాలేజ్ కావాలన్నా సరే మీకు ఒక 80 మార్క్స్ 82 ఇంకా 90 100 అలా వస్తే మాత్రం మీకు చాలా సేఫ్లో ఉన్నట్టే అర్థమవుతుంది కదా. సో ఈ చీట్ కోడ్స్ అవి అయితే మాత్రం ఇప్పుడు వద్దు, తర్వాత చూసుకోండి. అండ్ ఇదే లైక్ మీరు ఎంత లాస్ట్లో మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎంత సాల్వ్ చేసారని ఇంపార్టెంట్ కాదు, లాస్ట్ అయితే మాక్ టెస్ట్లు ఎన్ని ఇచ్చారని ఇంపార్టెంట్. ఎందుకంటే మాక్ టెస్ట్లు ఇవ్వకపోతే మాత్రం దబ్బదు. మాక్ టెస్ట్లు అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఎవ్రీథింగ్. ఐ మీన్ లైక్ మీకు ఎంత తెలిసిందని లైక్ ఎందుకంటే మీరు చాప్టర్ చేస్తున్నారు, సో ఆ చాప్టర్ చేసిన తర్వాత మీరు పీవైక్యూ సాల్వ్ చేస్తారు, సో అప్పుడు మీకు వచ్చేసినాయి పర్లేదు. కానీ మాక్ టెస్ట్లోనే ఏమవుతుంది, అన్ని చాప్టర్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి కదా, సో మీ మైండ్లోనే అన్ని ఫార్ములాస్ ఇంక్లూడ్ అయి ఉండాలి కదా. సో అన్ని ఎవ్రీథింగ్ అనేది మీ మైండ్లో ఒకేసారి ఆటోమేటిక్గా లైక్ ఇన్స్టెంట్గా రావాలి కదా ఫార్ములా అండ్ ఎవ్రీథింగ్. సో దట్ అప్పుడే మీకు అర్థమవుతుంది మీరు లైక్ ఎక్కడ ఉన్నారా అనేది. సో ఇదనమాట. సో ఎండ్ ఆఫ్ ది డే ఇంకా ఏమీ లేదు. అండ్ సో నా వరకు చెప్పాలంటే ఒక చిన్నపాటి మోటివేషన్ ఏమైనా ఇవ్వాలి అని అంటే అదేంటంటే నేను 2 things చెప్తా, 1 thing వాట్ ఎవర్ మేబీ. సో ఏంటంటే డెఫినెట్లీ లైక్ చాలా వరకు లైక్ నేను లేకపోతే చాలామంది ఏంటంటే ఫ్యూచర్లో చాలామంది ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో చూడండి మీరే ఏం చేస్తారంటే లైక్ నాకు టైం ట్రావెల్ మెషిన్ ఉండాలి, సో దట్ నాకు పాస్ట్కి వెళ్ళి నేను ఎడిట్ చేసుకోవాలి నా లైఫ్ని, సంథింగ్ ఐ హ్యావ్ టు మోడిఫై సంథింగ్ అని ఉంటుంది కదా. సో మీరు ఎక్కడున్నారా అంటే ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కదా, మీరు ఎక్కడున్నారా అంటే మీరు ఏదైతే ఫ్యూచర్లో మీరు ఎడిట్ చేసుకోవాలి అనే మీకు థాట్ ఉంటుంది చూసారా, మీరు ఎక్కడ ఉన్నారు. సో దట్ మీరు ఇప్పటి నుంచి ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఒక్కడే చెప్తున్నాను నేను, మీరు ఫ్యూచర్ నుంచి పాస్ట్కి వచ్చారు అంటే ఇక్కడికి వచ్చారు అంటే ఇప్పుడు మీరు ఫ్యూచర్లో ఇంకా మీరు ఎంసెట్ ఇంకా రాయలేదు, సో దట్ మీరు ఈ సిచ్యువేషన్లో ఉన్నారు. సో దట్ మీరు ఇంకా ఎలా రాస్తారు మీ లైఫ్ని, మీరు ఎలా మీ ఇప్పుడైతే ఇప్పుడు మీరు ఆల్రెడీ మీ ఫ్యూచర్ అయిపోయింది, కానీ మీరు ఒక టైం ట్రావెల్ మెషిన్ వల్ల మీరు పాస్ట్కి వచ్చారు, ఇప్పుడు అక్కడ ఉన్నారు, ఎంసెట్ ఇంకోసారి ఇద్దాం అనుకున్నారు. సో దట్ మీరు ఎలా రాస్తారు, మీరు ఎంత లైక్ మోటివేషన్తో ఉంటారు లైక్ ఇచ్చే పడేద్దామని. సో అదే మోటివేషన్ అయితే కంటిన్యూ చేయండి, ఎందుకంటే రిగ్రెట్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. అండ్ ఎండ్ ఆఫ్ ది డే టైం ట్రావెల్ మెషిన్ అయితే రాదు, లైక్ బ్యాక్ వెళ్ళాలంటే అదైతే మాత్రం అవ్వదు కదా. సో దట్ మీరైతే ఆ సిచ్యువేషన్లో ఉన్నారు, సో దట్ లైక్ ఇచ్చి పడేయండి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్, సో మీకైతే మాత్రం ఆప్షన్ ఉంది కదా. సో అంతేనమాట. అండ్ ఈ మోటివేషన్కి అయితే మాత్రం ఇంకొక పాయింట్ ఇంక్లూడ్ చేస్తుంది ఏంటంటే, సో మీరు ఎండ్ ఆఫ్ ది డే లైక్ మంచి కాలేజ్లో ఉంటే మంచిగా ఫండ్ దొరుకుతుంది అనమాట. ఐ మీన్ లైక్ ఇప్పుడు మీరు లైక్ చెప్తున్నాను నేను నార్మల్గా మీరు ఐఐటీస్ ఎన్ఐటీస్ ఒకసారి మీరు వెళ్ళి ఇప్పుడు యూట్యూబ్లో ఉన్నారు కదా, యూట్యూబ్లో వెళ్ళి చెక్ చేయండి ఐఐటీస్లోని లైక్ క్యాంపస్ అండ్ అక్కడ ఉన్న ఫండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎలా ఉంటుందని ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఐఐటీస్ ఎన్ఐటీస్ ఎక్కడైనా సరే లైక్ ఎంత మంచి కాలేజ్లో మీరు ఉంటే అంత మంచిగా ఫండ్ అయితే ఉంటుంది అనమాట. ఐ మీన్ లైక్ ఇప్పుడు మీరు ఏదో ఒక చిన్న కాలేజ్లో జాయిన్ అయిపోయారు అనుకోండి, సో దట్ ఎలా ఉంటుందంటే చెప్తున్నాను సింపుల్గా ప్రాక్టికల్ చెప్పాలంటే మీరు ఇంకా స్కూల్ ఇంటర్ లైఫ్లోనే ఉంటుంది. మీరు రోజు కాలేజ్కి వెళ్తారు వస్తారు, లైక్ ఏదో ఎందుకు వెళ్తున్నారో మీకు తెలియనట్టు ఉంటుంది. లైక్ లైఫ్లో ఒక ఎంజాయ్మెంట్ అయితే ఉండదు పక్కా. నేను చెప్తున్నాను ఒక చిన్న కాలేజ్లో మీరు జాయిన్ అవుతే, ఎంత మంచి కాలేజ్లో ఎంత పెద్ద కాలేజ్లో మీరు జాయిన్ అవుతే లైక్ ఎన్ఐటీస్ ఐఐటీస్ ఈ ఏపీ ద్వారా అయితే మాత్రం మై కైండ్ ఆఫ్ విఐటీఎస్ అని వాటర్. సో ఎంత మంచి కాలేజ్ జాయిన్ అవుతే అంత మంచిగా ఫండ్ అయితే ఉంటుంది. లైక్ చిన్న కాలేజ్ అయితే మాత్రం చెప్తాను ప్రాక్టికల్గా ఫండ్ అయితే ఉండదు, లైక్ ఏదో లైక్ 9 to 4 అన్నట్టే లైఫ్, ఇంకా అంతకు మించి గేమ్ ఉండదు. ఫండ్ అయితే మాత్రం అసలు జనరేటే కాదు. సో ఇది సో ఫ్యూచర్లో ఫండ్ కోసం అయినా సరే ప్రజెంట్ ఒక 2 months 1 month లేదా 40 days వాట్ ఎవర్ మేబీ ఎన్ని రోజులైనా సరే యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ కదా. ఒకవేళ డిస్ట్రాక్షన్స్ అనేవి మీకు ఏదైనా ఉంటే పోయి వీడియో చూడండి, లేకపోతే ఒక 2 minutes చెప్పేస్తాను ఇక్కడే. సో ఏంటంటే సింపుల్గా ఏమీ లేదు, మీరు ఆల్రెడీ ఈ ఫేజ్లో ఉన్నారు, లైక్ నథింగ్ మేబీ కైండ్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్ అంటే ఈ టైంలో ఓన్లీ ఇన్స్టాగ్రామ్ మేబీ కొన్ని గేమ్స్ లైక్ ఫ్రీ ఫైర్ పబ్జీ వాట్ ఎవర్ మేబీ. సో దట్ లైక్
దాన్ని డియాక్టివేట్ చేసేయండి. సో దట్ ఇచ్చేసాను అది చేశాను అని చెప్పను, ఎందుకంటే చెప్పేంత ఈజీ కాదు చేసేయడం. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏం చేసినా సరే మీకోసం లైక్ అంతమించి నేను ఏం చెప్పలేను. లైక్ కానీ డిస్ట్రాక్షన్స్ అంటే సో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే, మీరు చదువుతున్నారు కదా, సో మీరు మ్యాక్సిమం ఏం చేయాలంటే మీ దగ్గర లైక్ అన్నీ ఆఫ్లైన్వే పెట్టుకోండి అనమాట. లైక్ బుక్స్ ఎవ్రీథింగ్ ఆఫ్లైన్ పెట్టుకోండి. సో దేనికోసం ఆన్లైన్లో పెట్టకండి. ఐ మీన్ లైక్ మీకు ఏదైనా సరే మ్యాక్సిమం మనం డిస్ట్రాక్ట్ అయ్యేది ఫోన్ వల్లే. సో దట్ మీకు ఏదైనా పీవైక్యూస్ వాట్ ఎవర్ మేబీ చాలా, సో మీకు ఏదైనా ఒక రీజన్ ఉంటే మీరు ఫోన్ వాడడానికి ఎడ్యుకేషన్ సంబంధించింది, సో మీరు ఏం చేస్తారంటే, సో బాగానే ఒక హాఫ్ అన్ అవర్ చదువుతారు, కానీ హాఫ్ అన్ అవర్ చదువుతుంది కదా దాన్ని అలా తిప్పేసి సో ఇన్స్టాగ్రామ్ వెళ్ళిపోతారు. సో దట్ మీరు మ్యాక్సిమం ఏం చేస్తారంటే, మీరు ఒక పర్టికులర్ ప్లేస్లో కూర్చొని తర్వాత మీ మొబైల్ మీరు డిస్ట్రాక్ట్ చేసే ఏవి మీ దగ్గర ఉండకూడదు. మొబైల్ ఎవ్రీథింగ్ అయితే మాత్రం పక్కన పడేయండి. సో దట్ లైక్ మ్యాక్సిమం ఒక లైక్ కైండ్ ఆఫ్ పీవైక్ వాట్ ఎవర్ మేబీ లైక్ ఏదైనా సరే ఒక బుక్ అయితే మాత్రం మెయింటైన్ చేయండి. సో దట్ మీరు డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉంటారు. ఎందుకంటే డిస్ట్రాక్షన్ అనేది లైక్ కామన్ థింగ్ ఈచ్ అండ్ లైక్ చాలా మందికి. కానీ ఇప్పుడు మీరు ఒక 1 hour వేస్ట్ చేస్తున్నారంటే లైక్ మీ వెనకాల ఉన్నవాడు ఉంటాడు కదా, ఎవడైతే మీకు ర్యాంక్లో మీకు వెనకాల ఉన్నవాడికి, వాడికైతే మాత్రం మీ ముందుకు వెళ్ళే ఆప్షన్ ఇచ్చినట్టే. సో అంతేనమాట. సో డిస్ట్రాక్షన్స్కి అయితే మాత్రం నో చెప్పేయండి. దట్స్ ఇట్. చలో. అండ్ ఈ డిస్ట్రాక్షన్స్కి నో చెప్పడానికి లైక్ మేజర్గా హెల్ప్ చేసేది ఏదైనా ఉందా అంటే మీ ప్రోగ్రెస్. ఐ మీన్ లైక్ మీరు రోజుకి మీరు లైక్ స్లీప్ లాగే టైం ముందు రాసుకోండి. ఐ మీన్ లైక్ మీరు ఏం చేస్తారు ఈరోజు, సో దట్ లైక్ నేను ఈరోజు ఇది ప్రోగ్రెస్ పని చేశాను. సో మీరు రాసుకుంటే మీ కళ్ళ ముందే మీరు ఏం చేస్తారో మీకు ఒక రిజల్ట్లా కనిపిస్తే, సో దట్ మీకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది కదా. సో మోటివేషన్ అయితే మాత్రం ఎండ్ ఆఫ్ ది డే ఇంపార్టెంట్. సో ఆ మోటివేషన్ మీరు కోల్పోకూడదు అంటే మాత్రం ఈచ్ అండ్ ఎవ్రీ డే మీరు ఏం చేస్తారు, మీరు ఏం పీకారు ఈరోజు అంతా, సో దట్ నేను ఇవి ప్రోగ్రెస్ పని చేశాను అంటే మీరు ఒక దగ్గర రాసుకున్నారు అనుకోండి. సో ఎండ్ ఆఫ్ ది వీక్ సో మీరు అవి చూసుకుంటే ఓకే ఐ డన్ సంథింగ్ అని ఇంకా మోటివేటెడ్ ఫీల్ అవుతారు కదా. సో ఇదైతే మాత్రం చాలా యూస్ఫుల్ పాయింట్ అనమాట. సో మీ ఇష్టం. నేనైతే మాత్రం ఇలానే వీడియోస్ పెడతా ఉంటాను. సో చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో మీ దాకా రావాలంటే మాత్రం యు నో వాట్ టు డూ కదా. సో అంతే అనమాట. ఓకే దెన్ బాయ్ అంటిల్ ద నెక్స్ట్ వీడియో.